నడుము నొప్పి, మెడ నొప్పి, కళ్ళు తిరగడం, కాళ్ళు తిమ్మిరి పట్టడం, చేతులు తిమ్మిరి పట్టడం, ఆపరేషన్కి వెళ్ళడం, మానసికంగా బాధపడడం మామూలే. అయితే అసలు ఏమవుతుంది? ఇది ఒక వెన్నెముక. దీనికి చక్కటి వంపులు ఉంటాయి. ఇది మెడ భాగం, ఇది చెస్ట్ భాగం, ఇది నడుము భాగం, ఇది మన తుంటి వెముకలు. దీనికి ఒక కర్వేచర్ ఉంటుంది. కర్వీ లీనియర్గా ఉంటుంది. అంటే నిటారుగా ఉండి కూడా చక్కటి వంపులు ఉంటాయి. ఈ వంపుల వల్లనే మన శరీరానికి అందం కూడా కలుగుతుంది. అయితే వీటి మధ్యలో ఈ పచ్చగా కనిపించే వీటిని మనం డిస్క్లు అంటాం. ఈ తెల్లవేమో వెన్నుపూసలు, దీని వెనక వెన్నుపూసలకు ఉన్నటువంటి ముళ్ళు ఉంటుంది. ఇదే మన వీపులో కనిపిస్తాయి. ఇది పొట్ట లోపల ఉండే భాగం. ఇది ఇలాగా దాదాపు 30 కంటే ఎక్కువ మంది కలిసి ఒక చక్కటి పిల్లర్ని తయారు చేస్తాయి. కానీ ఇది సిమెంట్ పిల్లర్ కాదు, ఇది ఒక ఫ్లెక్సిబుల్ పిల్లర్. ఇది బెండ్ కాగలదు. దానివల్లనే మనం జీవించగలుగుతున్నాం. వీటి వెనక నుంచి పక్క నుంచి వస్తున్నాయి చూడండి, ఇవే నరాలు, స్పైనల్ నర్వ్స్ అంటాం మనం. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? 2 వెన్నుపూసల మధ్యలోనే చిన్న హోల్ ఉంది. ఆ రంధ్రం నుంచి ఇది బయటకు వస్తుంది. అంటే ఈ డిస్క్ ఉంది కదా, డిస్క్ అంటే ఏమీ లేదు, ఈ 2 వెన్నుపూసల మధ్యలో ఉండేటువంటి ఒక కుషన్ అనమాట. స్పాంజీ అంత మెత్తది కాదు, ఎముకంత గట్టిది కాదు, ఒక సెమీ సాలిడ్గా ఉంటుంది, ప్లాస్టిక్ మెటీరియల్ లాగా ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? ఈ వెన్నుపూసల మధ్యలో ఘర్షణనే తగ్గిస్తుంది. తర్వాత దీంట్లో నుంచి వచ్చే ఈ నరాల్ని కూడా కాపాడుతుంది. కానీ మనం ఏదైనా తప్పు పనులు చేస్తే, ఏదైనా ఒత్తిడిని మనం కలిగిస్తే ఈ వెన్నెముక మీద, ఈ డిస్కులన్నీ కూడా కొంచెం బల్జ్ అయ్యి అవి వెన్నుపూసల మధ్య నుంచి వచ్చేటువంటి నరాలని నొక్కుతాయి. ఈ నరంకి సప్లై ఏరియా ఉంటుంది. భుజము, మెడ, వీపు, చేతి వేళ్ళు, ఎక్కడెక్కడ సప్లై ఉందో అవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. మొదట స్టిఫ్గా కావచ్చు, కండలు పట్టేయచ్చు, తర్వాత నొప్పి రావచ్చు, తర్వాత తిమ్మిరి రావచ్చు, తర్వాత ఆ భాగం పని చేయకపోవచ్చు, తిరిగి లాస్ట్కి దాన్ని ఆపరేషన్ చేయాల్సిన అవసరం అవుతుంది. దీన్నే మనం డిస్క్ డిసీజ్ అంటాం. దీన్ని కాపాడుకోవాలంటే నా వీడియోలన్నీ మీరు చూడాలి. ఈ మధ్యకాలంలో షోల్డర్ ఆపరేషన్స్ భుజాలకి, మెడలకి, నడుములకి విపరీతంగా జరుగుతున్నాయి. పాపం డాక్టర్లు తప్పులేదు. ఈ పేషెంట్లందరూ ఏం చేస్తారు? క్రమశిక్షణ లేకుండా ఆహార నియమాలు, ఆరోగ్య నియమాలు, వ్యాయామ నియమాలు ఇవన్నీ పాటించకుండా దీనికి గురి అవుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో నేను చేసిన మొత్తం రీసెర్చ్లో అసలు నడుము, మెడకి ఎందువల్ల సర్జరీ అవుతుంది, ఎందుకు ఈ డిస్క్లు బల్జ్ అవుతాయి అని నేనే కనిపెట్టాను. దీనికి ముఖ్యమైన కారణాన్ని కూడా కనిపెట్టాను. దీని గురించి చాలా చోట్ల మాట్లాడాను. ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఎక్కువ మంది సఫర్ అయ్యేది నొప్పి వల్లే. ముఖ్యంగా నడుము నొప్పి, మెడ నొప్పి, దానితోటి కూడినటువంటి కాంప్లికేషన్స్. మన శరీరం ఈ గురుత్వాకర్షణ రేఖ మధ్యలో నుంచి పోవాలి. అంటే మనం ఏం పనులు చేసినా కూడా ఈ గురుత్వాకర్షణ రేఖ కదలకూడదు. ఇలా ఆడినా కదలకూడదు, ఇలా బౌలింగ్ చేసినా కదలకూడదు, ఇలా బ్యాడ్మింటన్ ఆడినా కదలకూడదు. కానీ ఈ మధ్యకాలంలో అందరికీ జబ్బలో జబ్బు వస్తుంది. అంటే మీ షోల్డర్ జాయింట్ అంతా కూడా ఒక రకంగా ఫ్రోజన్ అయింది. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, నా పాత వీడియోల్లో కూడా చెప్పాను. ఇప్పుడు ఫస్ట్ ఏమవుతుందంటే ఈ భుజము జామ్ అయిపోతుంది. దీన్ని మీరు బలవంతంగా వాడుతూ ఉంటే ఏమవుతుంది? దీంట్లో ఇంజురీ అయిపోద్ది. అప్పుడు ఏమవుతుంది? మీరు హాస్పిటల్కి వెళ్తారు, ఎంఆర్ఐ తీస్తారు, సూప్రాస్పైనటస్ టెండినైటిస్ అని వస్తుంది, లేదా స్లాప్. ఈ రెండింటికి ఏం చేస్తారు? ఆపరేషన్ అవుతుంది. ఓ 2 లక్షలు దొబ్బుతాయి. అయినా కూడా ఇది ఏమి ఇంప్రూవ్ కాదు. ఎందుకంటే దీనికి కారణాలు వేరే. మీరు సర్జరీ అయిపోయింది, కొన్ని రోజులు నొప్పి ఉండదు, మరి దీన్ని ఏం చేస్తారు? మీరు వాడుతూనే ఉంటారు. వాడినప్పుడల్లా ఏమవుద్ది? మీ మెడ బెండ్ అవ్వడం మొదలవుద్ది. మీరు బ్యాడ్మింటన్ ఆడినా, బౌలింగ్ చేసినా, స్విమ్మింగ్ చేసినా, యోగా చేసినా ఇది బెండ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? నెక్లో డిస్క్ బల్జెస్ వచ్చింది. 10,000 రూపాయలు ఎంఆర్ఐ, మెల్లగా పెరిగితే ఇంకో 2 లక్షలు 3 లక్షలు ఆపరేషన్కి. ఒక్కసారి ఇది నొప్పి అయిన తర్వాత ఏమవుతుంది? బాడీ దీన్ని వాడదు, నడుముని వాడడం మొదలు పెడుతుంది. అంటే మీరు చేతులు లేపుతుంటే ఏమవుద్ది? ముందు మెడ బెండ్ అయింది, ఇప్పుడు నడుము బెండ్ అవుతుంది. సో మీరు బ్యాడ్మింటన్ ఆడినా, స్విమ్మింగ్ చేసినా,
బౌలింగ్ చేసినా యోగా చేసినా మీ నడుము దెబ్బ తిరుగుతుంది. మళ్ళీ దానికి ఒక ఎంఆర్ఐ తీయండి, 10,000 రూపాయలు ఎంఆర్ఐ అవుతుంది. మళ్ళీ ఆపరేషన్ 4 లక్షలు. అప్పటికి మీ బాడీ అంతా కూడా కుప్ప అయిపోయి నాశనం అయిపోతుంది. సో గుర్తుపెట్టుకోండి, జబ్బలో జబ్బు ఫ్రోజన్ షోల్డర్ సిండ్రోమ్ అనేది ఫౌండేషన్ ఫర్ సర్జరీ ఆఫ్ షోల్డర్, సర్జరీ ఆఫ్ నెక్, సర్జరీ ఆఫ్ బ్యాక్. ఈ మూడింటిని కూడా మనం కాపాడుకోవచ్చు. దానికి ముఖ్యమైన ట్రీట్మెంటు మన భుజాల్లోనే ఉంది. దీనికి ఫిజియోథెరపీ చేయడము, మూవ్ చేయడము, రబ్ చేయడము అవన్నీ చేయకూడదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. దీన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలి. మీకు నిజంగా అవసరమైతే నా దగ్గరికి రండి. గుడ్ డే.